హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ పికిల్ అనమాట. అప్పటికప్పుడు ఈ పచ్చడిని తయారు చేసేసుకుని తినేసేయచ్చు. అండ్ పచ్చడి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేసేయచ్చు. అంత సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి. కలెక్టర్ కాయలు అంటారు కదా, సో ఆ మామిడికాయ తీసుకున్నాను అనమాట. మీరు ఏ మామిడికాయలైనా తీసుకోవచ్చండి. అయితే టెంక కట్టి బాగా ముదిరిన పచ్చి మామిడికాయలని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది 6 నెలల పైనే నిల్వ ఉంటుందండి. సో ఇలా మామిడికాయని తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచేసి కొద్దిసేపు ఆరపెట్టేసేయండి. అసలు ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా చూసుకోండి. తర్వాత పైన ఉండే పొట్టు మొత్తం తీసేసేయండి. తీసేసిన తర్వాత కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ మామిడికాయ మొత్తాన్ని కూడా తురిమేసుకోండి. ఇలా తురుముకున్న పచ్చి మామిడి తురుముని నేను కొలుచుకుని మీకు కొలతల్లో చెప్తున్నానండి. నేను తీసుకున్న మామిడికాయకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్స్ దాకా మామిడి తురుము వచ్చిందండి. సో ఈ 2 కప్స్ మామిడి తురుముకి కొలతలు ఎంతెంత వేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే క్వాంటిటీస్ని డబల్ చేసుకోండి. స్టవ్ మీద పెనాన్ని ఉంచి మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా నూనెను వేసుకోండి. వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె కానీ వాడుకోండి. నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. నూనె లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుని చల్లారిపోనివ్వండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అస్సలు వేడి అనేది ఉండకూడదండి. పూర్తిగా చల్లారిపోయినా పర్వాలేదు, కానీ వేడి మాత్రం లేకుండా చూసుకోండి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి 1/3 వంతు అంటే 1/2 కప్పు కన్నా 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్స్ట్రా అనమాట. సో 1/3 కప్ దాకా కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ మరీ పుల్లగా లేదండి, కొంచెం చప్పగా ఉందన్నమాట. సో అందుకని నేను ఈ కొలతలు తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా కొలతలు చెప్పాలి అంటే 2 కప్పుల పుల్లటి మామిడికాయ తురుముకి 1/2 కప్పు దాకా పచ్చికారం తీసుకోవాలండి. అంటే 1/4 వంతు కారం తీసుకోవాలన్నమాట. అండ్ ఉప్పు వచ్చేసి కారంలో సగం, అంటే మనం 1/2 కప్పు కారం తీసుకున్నాం కదా, సో 1/4 కప్పు దాకా ఉప్పు తీసుకోవాలి. ఇవి కరెక్ట్ కొలతలండి. నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా తగ్గించుకున్నాను, ఎందుకంటే మామిడికాయ పులుపు అనేది తక్కువ ఉందన్నమాట. సో అందుకని ఈ కొలతలు తీసుకున్నాను. సో ఉప్పు కారం వేసేసిన తర్వాత ఇందులోకి దోరగా వేయించుకుని పౌడర్ చేసుకున్న ఆవపిండి 1 టేబుల్ స్పూన్, అలాగే మెంతి పిండి 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు కూడా 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని ఒక 1 అవర్ పాటు ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ మామిడికాయ తురుము పచ్చడి ఊరే కొద్దీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్లో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకుంటే 6 నెలల పైనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. నేను ఎప్పుడైనా పచ్చడి పెట్టినప్పుడు నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుందండి. అమ్మమ్మ నా చిన్నప్పుడు పచ్చళ్ళు పెట్టేటప్పుడు, అంటే వాళ్ళు లార్జ్ క్వాంటిటీస్లో పచ్చళ్ళు పెట్టేవాళ్ళు కదా, సో అలా పచ్చళ్ళు పెట్టినప్పుడు లాస్ట్లో అక్కడున్న చిన్నపిల్లలమందరం కూడా చుట్టూ చేరిపోయేవాళ్ళం. అమ్మమ్మ ఏం చేసేది అంటే పచ్చడి కలిపిన ఆ బేసిన్ ఉంటుంది కదా, సో ఆ బేసిన్లోంచి పచ్చడి అంతా పక్కకు తీసేసిన తర్వాత లాస్ట్లో దానికి ఉన్న దాంట్లో వేడివేడి అన్నం వేసి బాగా కలిపేసి ముద్దలు చేసి మారిచేతుల్లో పెట్టేది. మేము ఫటాఫట్ లాగించేసేవాళ్ళం అనమాట. ఎంత టేస్టీగా అనిపించేదంటే ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. ఆ ఫ్రెష్నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో నేను కూడా ఇలా పికల్స్ పెట్టేటప్పుడు అన్నం కలిపి మా పిల్లలకి ముద్దలు పెడుతూ ఉంటాను. సో వాళ్ళకి కూడా అలా అలవాటు చేసేసాను అనమాట. మీ చిన్నతనంలో కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో పచ్చడి అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు కదా. ఈ మామిడికాయ తురుము పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.